గడియారం వెనక్కి తిరుగుతోంది. కాలగర్భంలో కలిసిపోయిన టీఆర్ఎస్ పేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటోంది. త్యాగాల పునాదులపైన లేచిన తెలంగాణ రాష్ట్ర సమితిని కాలం తీరిందని మాజీ సీఎం కేసీఆర్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఇదే పేరు కల్వకుంట్ల కవితకు ఆయుధమైంది. అదే పేరుతో మళ్ళీ పార్టీని పెట్టి ప్రజల ముందుకు తెస్తున్నట్టు ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయం రాజకీయ ప్రకంపనలను రేపుతోంది. అంతేకాదు ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ ఆశయాలే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. అందరూ అనేదేంటంటే మారుతున్నది పార్టీ పేరు కాదు, తెలంగాణ సమాజంలో జరగబోయే మార్పుకు సంకేతంగా పేర్కొంటున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని ప్రకటించారు. ప్రజల అవసరాలే తమ ఎజెండా అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ అంటున్నారు. మూలిగే నక్కపైన తాటిపుండ పడినట్టే అంటున్నారు. వారికే కాదు, వారి పేరు ఎఫెక్ట్ కాంగ్రెస్ బీజేపీకి కూడా తగిలింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రజల మనసులో ముద్రించుకుపోయింది. ఆ పేరు చూసి గుడ్డిగా ఓట్లు వేసేవారు నేటికి ఉన్నారని అంటున్నారు. అయితే కేసీఆర్ అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్గా మార్చి పారేశారు. ఒకటేమిటంటే ఆనాటి పరిస్థితుల వల్ల జాతీయ రాజకీయాలే లక్ష్యంగా పేరు మార్చి ఉండొచ్చు. రెండోది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని ఓనర్ తాను కాదనే ప్రచారం నుంచి బయటపడేందుకు చేసి ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి పేరైతే మార్చారు, కానీ ఆనాటి నుంచే ఆయన అదృష్టం మారిపోయింది. టీఆర్ఎస్ అనే పేరు ప్రజలందరికీ అందుబాటులో ఉందని కవిత బాంబు పేల్చారు. నిజానికి ప్రజల గుండెల్లో బలంగా ముద్రించుకుపోయిన ఆ 3 అక్షరాలను తన సొంతం చేసుకుని ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అంతేకాదు ఉద్యమ కాలం నాటి భావోద్వేగాలను మళ్లీ రగల్చడమే ప్రధాన ఎజెండాగా వ్యూహరచన చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడెక్కడ తప్పులు చేశారో వాటిని సరిచేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా పక్కన పెట్టిన ఉద్యమకారులకు పిలుపులు వెళ్తున్నాయి. అంతేకాదు సీట్లు ఇవ్వకుండా, రాజకీయాల్లో ఎదగకుండా కేసీఆర్ తొక్కిపెట్టిన వారి లిస్టు తీస్తున్నారు. మాజీ మంత్రి సీనియర్ నేత ఈటెల రాజేందర్ తరహాలో వేధింపులకు గురైన వారి వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ పట్టించుకొని అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని చూస్తున్నారు. రాజకీయాల్లో జ్ఞాపకాలు చాలా శక్తివంతమైనవి. తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పేరును కేసీఆర్ పక్కన పెట్టడం వ్యూహాత్మక తప్పిదమని ఆనాడు అందరూ అన్నారు. అయితే ఆ పాత పేరుతో వాడి వేడి ఇంకా తగ్గలేదని కవిత భావిస్తున్నారు. చెత్తబుట్టలో పడేసిన వజ్రాన్ని వెలికి తీసి సాన పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అన్నింటికీ మించి ఇది సొంత గూటిపైన ఆమె చేస్తున్న యుద్ధంలా కనిపిస్తోంది. కవిత దూకుడిని బీఆర్ఎస్ అధిష్టానం ఇన్నాళ్ళు చూసి చూడనట్టు వదిలేసింది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా కేసీఆర్ కుమార్తె కావడం, అలాగే కేటీఆర్కి చెల్లెలు కావడంతో అంత గమ్మునున్నారు. కానీ ఇప్పుడు పక్కలో బల్లెంలా మారడంతో ఓపెన్ ఫైట్ మొదలైందనే అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరు విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఉద్యమ కాలం నాటి కేసీఆర్ వేరు, సీఎం అయ్యాక కేసీఆర్ వేరు. అప్పటికి ఇప్పటికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అనేవారు. అయితే ఆయన చేసిన ఘోరమైన తప్పిదం ఏంటంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగకుండా పోటీ చేసిన సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ చేతిని వదిలేశారు. టీఆర్ఎస్ పార్టీలో వన్ మ్యాన్ షోగా మారిపోయారు. ఇప్పుడు కవిత ఏం చేస్తోందంటే టీఆర్ఎస్ పార్టీ మూలాల నుంచే నరుక్కుంటూ వస్తున్నారు. జయశంకర్ మాస్టర్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తామని, ఆయనే మాకు స్ఫూర్తి అని అంటున్నారు. అంతేకాదు ఎమోషనల్గా, సెంటిమెంట్ పరంగా కూడా ఆమె తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే సెంటిమెంట్తో కేసీఆర్ అందలమెక్కారు. ప్రస్తుతం అదే అస్త్రాన్ని కవిత కూడా అందుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలో ఉందని కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. కేసీఆర్ అన్యాయాలకు బలైపోయిన నేతల్లో ఉన్న
నైరాశ్యాల్ని తొలగించడమే కర్తవ్యంగా భావిస్తున్నారు. నిజానికి ఒక మహిళ అయ్యుండి రాజకీయ వైరుధ్యంలో తండ్రితో విభేదించి బయటకు వచ్చి ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. అటు లిక్కర్ సిండికేట్ కేసుతో ఇటు సొంత కుటుంబంతో పోరాడుతూ మొక్కవు అనే ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. నిజానికి టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించి రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించారు కవిత. ఎలా ముందుకు అడుగు వేస్తారో అని తెలంగాణ సమాజం అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.